క్రైస్తవులు మండకపోతే దేశానికి వెలుగు లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వారు మండితేనే, వారు ప్రకాశిస్తేనే దేశానికి ఏముంది? వెలుగుంది. ఒక దేశం యొక్క నిర్మాణంలో, ఒక జాతి నిర్మాణంలో దేవుని బిడ్డల పాత్ర ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి. కేవలం యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్ని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ప్రభు చెప్పిన మాటతోనే ఈ రోజున సమాజం ఎంత అద్భుతంగా కట్టబడిందో మీరు ఆలోచించేయండి. నేటికి ప్రపంచంలో ప్రేమ, సహనం, దయ, క్షమ ఇలాంటి మాటలు వినబడుతున్నాయంటే అది కేవలం నా యేసు ప్రభు బోధల మహత్యమని ఎప్పుడైనా ఎక్కడైనా చెబుతూనే ఉంటాను, చెప్పాలని ఆశపడతాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. And one thing I would like to let you know, the Bible is the best seller every time in the history of mankind. ప్రపంచంలో ఏ సంవత్సరంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ శతాబ్దంలోనైనా, ఏ దశాబ్దంలోనైనా మీరు తీసుకోండి, వాట్ ఈస్ ద బెస్ట్ సెల్లర్ ఇన్ ద వరల్డ్ అని కనుక కొడితే బైబిలే ఉంటుంది టాప్ 1లో. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న గ్రంథం ఏది అని కొడితే పరిశుద్ధ గ్రంథమే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫర్ ఎవ్రీ 1 సెకండ్, ప్రతి సెకండ్కి ప్రపంచంలో 3 బైబిళ్ళు అమ్ముడవుతున్నాయట. చప్పట్లు కొట్టి ఏసనం పడదాం. ఏ గ్రంథమో కూడా కనీసం కళలో కూడా ఆ స్థాయిలోకి రాదో. ఎందుకు బైబిల్ని హత్తుకుంటున్నారు, ఎందుకు కొనుక్కుంటున్నారంటే జీవ గ్రంథం కనుక, దేవుని మాటలు దానిలో ఉన్నాయి కనుక, ఒక మాట మనిషిని ప్రభావితం చేస్తుంది కనుక, నిత్య రాజ్యపు దిశగా దేవుని వాక్యం నడిపిస్తుంది కనుక. Download ShareChat.